ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గతం పెద్దమ్మ, పవర్ పోయొచ్చిన ప్రతిసారి మా పవర్ ఏంటో మాకు తెలిసింది. పారిపోయారు కదూ. ఇక్కడే ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేయించేవాళ్ళం పెద్దమ్మా. మేం కొట్టిన దెబ్బలకి కట్లు కట్టించుకోవడమో కాపడం పెట్టించుకోవడమో చేస్తారమ్మా. రాబా అజ్జా, మీరిక్కడికి రావటం మంచిదైందమ్మా. మేమొచ్చినా వాళ్లతో గొడవ పడేవాళ్లమేమో కానీ నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల రౌడీలు పరారయ్యేలా చేయగలిగావు కదా పెద్దమ్మా. ఇక నాన్న జోలికి ఎవరు రారులేమ్మా. నా కూతుళ్ళుండగా నాకెందుకు భయం? ఇక్కడ ఆపేసేయండిలేండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. ఎన్నిసార్లు చెప్పాను కాలేజ్ వైపు రావద్దు అని? కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తే ఎందుకు వస్తాను? క్లాస్లో ఉన్నాను, మొబైల్ సైలెంట్లో ఉంది. ఆ మాత్రం దానికే వచ్చేస్తావా? ఆగలేవా? షుగర్ పేషెంట్వా? అప్పులోళ్ళు వచ్చినట్టు వచ్చావు? అవును, అప్పు కోసమే వచ్చాను. అప్పులోడు అంటే అప్పు ఇచ్చినవాడు, తీసుకునేవాడు కాదు. అది సరే గాని ఇప్పుడు నువ్వు దిగిన కారెవరిది? ఎందుకు చెప్పు, చెప్తాను. కొత్తగా హాకీ టీంలోకి ఒక ప్లేయర్ వచ్చింది. ఆ రోజు రామలక్ష్మి ఎక్కిందని చెప్పిన కారు ఇదే అనిపిస్తోంది. ఇదేనా? ఇలాంటిదేనా? ఇదే. నెంబర్ గుర్తుందా? నంబర్ సరిగ్గా గుర్తులేదు, కానీ కారు మాత్రం ఇదే. నాకు బాగా గుర్తుంది. ఈ ముక్క ఇప్పుడా చెప్పేది? అంటే రామలక్ష్మి ఈ కారులోనే వెళ్ళింది అంటున్నావు? అఖిలకి రామలక్ష్మికి ఏంటి సంబంధం? ఈ కారులోనే వెళ్లి 5 కోట్లతో తిరిగొచ్చింది అంటే ఏం జరుగుంటుంది? అదేంటో నువ్వు వెంటనే తెలుసుకో. డీటెయిల్స్ కనుక నువ్వు కరెక్ట్ గా తెలుసుకుంటే నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాను. సరే. రామలక్ష్మి, ఒక్కొక్క క్లూ లీక్ అవుతుందే. నువ్వు బయటికి చెప్పలేని అతి పెద్ద రహస్యం నేను బొట్ట బయలు చేస్తాను. అమ్మా చూడు, జానకక్క నన్ను ఎలా కొట్టిందో. నీ రెండో చెంప కూడా చూపించాల్సింది కదే. అది కూడా వాచిపోయేలా కొట్టేది. వెటకర్మా? మరేంటే నువ్వు ఈ ఇంటికి కాపురానికి వచ్చి చేస్తున్న పని ఏంటే ఇదే కదా. మరి ఏం చేయమంటావమ్మా? అది కొడితే నువ్వు ఇంకా గట్టిగా కొట్టాలే. అప్పుడు అందరూ వచ్చి నన్ను పడేసి పడేసి కొడతారు. ఈ ఇంట్లో అందరూ అక్క పార్టీయేనమ్మా. పార్వతి, నేను కొట్టమంటుంది చేత్తో కాదే, నీ తెలివితేటలతో. ఆ తెలివే ఉంటే ఈ బాధలు ఎందుకు నాకు? అసలేం చెయ్యాలో నువ్వే చెప్పమ్మా. ఆ జానకి వాళ్ళ ఆయన కోసం హోమం చేయాలనుకుంటుంది కదా, ఆ హోమాన్ని చెడగొట్టు. ఎలా అమ్మా? తను ఇంట్లో హోమం చేసుకుంటుంటే నువ్వింటి బయట కిట్టి పత్తి పెట్టుకో. అది పెడతానంటేనే కదా ఇదిగో నా గోప గుయ్యమనేలా కొట్టింది. అయ్యో, అక్కడే ఉందే మెలిక. తను హోమం చేస్తుంటే, బయట పార్టీ జరుగుతుంటే
ఇబ్బందిగా ఉందని వచ్చి నీ పార్టీ ఆపాలని చూస్తుంది కదా, ఆ, అదే అదనుగా చేసుకుని గట్టిగా ఒకటిచ్చేయ్. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడే కదా చెప్పాను ఇంట్లో వాళ్ళందరూ అక్క పార్టీయేనని. అప్పుడే మర్చిపోయావా? అయ్యో, కొట్టడం కాకుండా ఇంకేమైనా చెప్పమ్మా. నువ్విలా అనుకుంటున్నావు కాబట్టే నువ్వింకా గోడ కొట్టిన సున్నవలా తెల్ల మొహం వేసుకుని బతుకుతున్నావు. సందర్భాన్ని బట్టి రంగులు మార్చాలే. కొన్నిసార్లు చేతికి పంచెప్పడంలో తప్పులేదే. అలా చేస్తే గొడవలు అవుతాయేమో. అవని నీకొచ్చే నష్టమేంటి? నష్టం కాదమ్మా, ఆ రోజు నుంచి నా జీవితంలో కష్టాలు మొదలవుతాయి. ఆ ఇప్పుడు మాత్రం మహారాణిలా బతుకుతున్నావా ఏంటి? ఇట్టాంటి బతికేందుకే ఏ సరదా సంతోషం లేకుండా. అదొక్కటే తక్కువ మాకు. నేనొచ్చేదాకా నీ ఇంట్లో ఒక రేడియో అయినా ఉందా? అసలు ఇది ఒక ఇల్లేనా? ఇంత సర్దుకుపోవలసిన కర్మేంటే? ఇదిగో, నీ మొగుడేమైనా చేతకానివాడా, చావ చచ్చినోడా? అమ్ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, మీకు నచ్చినట్టుగా బతకొచ్చు కదే. బతకాలనే ఉంది కానీ ఆ అవకాశం లేదు కదమ్మా. అవకాశాలు రావే, మనమే సృష్టించుకోవాలి. ఆ, ఆ, ఇప్పుడు జానకి హోమం చేస్తే ఇంట్లో మనం తెచ్చిపెట్టినవన్నీ తీసి బయట పడేయమంటుంది. అందుకే నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు తిరగబడితేనే వాళ్ళకి మన బలం తెలుస్తుందే. అలా భయపడకూడదే. వాళ్ళకు నువ్వు భయపడినంతకాలం నువ్వు కోరుకున్న జీవితం నీకు దొరకదే. ఒకసారి ఎదిరించి చూడు, ఫలితమేంటో నీకే తెలుస్తుంది. సరేనా? అంతేనంటావా? ముమ్మాటికి అంతే. నా మాట విని నువ్వు కిట్టి పార్టీ పెట్టు. అసలేం చేస్తారో చూద్దాం. ధైర్యం చెయ్యమంటావా అయితే? అరే చెయ్యమ్మా, చెయ్యి. అందరికీ ఫోన్ చేసి పిలు, కిట్టి పార్టీ పెడదాం. నీకు నేనున్నాను కదా. మ్మ్. అమ్మా, ఆయుష్ హోమం అనేది దీర్ఘాయుష్ కోసం, అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల్ని తొలగించుకోవడానికి చేసే హోమం. జీవితంలో ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఆరోగ్యంగా ఉండటానికి జరిపించేటటువంటిది. అలాగే భక్తితో నిష్ఠతో ఈ హోమం జరిపించాలి. అప్పుడే ఈ హోమం వల్ల సత్ఫలితాలుంటాయి. అలాగే పంతులు గారు. సరేనమ్మా. అయ్యా, మీరేమైనా చెయ్యండి. నా బిడ్డ ఆరోగ్యంగా ఇంటికొచ్చేలా చూడండి. అమ్మా, మీరు కూడా హోమం అయ్యేంత వరకు ఉంటారు కదా? మా అన్నయ్య కోసం జరిపించే హోమం దగ్గర నేను లేకుండా ఎలా చెప్పండి?